అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను బత్తాయి జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటిని మా సైడ్ అయితే సీనికాయలు, బత్తాయిలు అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. ఏమంటారో కాస్త కామెంట్ చేయండి. వాటి కోసం కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి. బత్తాయి ఫ్రూట్స్ ఒక 4 or 5 అయితే ఒక గ్లాస్ జ్యూస్ వచ్చేస్తుంది. పిల్లలకైతే చాలా హెల్తీ అండి ఈ జ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న కాయల్ని అలా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. కొన్ని అందులో హాఫ్ పర్సెంటేజ్ కట్ చేసి పెట్టేస్తున్నాను, హాఫ్ అలానే ఉంచేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ కావాల్సినప్పుడు తాగొచ్చు కదా అని చెప్పి. అంతలోనే మా నాన్న వచ్చి నేను కూడా తాగేస్తానులే అని చెప్పారు. అందుకని చెప్పి కట్ చేశాను టోటల్గా ఫ్రూట్స్ అన్నీ. కట్ చేసిన తర్వాత ఏం చేశానంటే ఇలా హార్జెంటల్గా కట్ చేసుకోవాలి. వర్టికల్గా కట్ చేసామంటే అది జ్యూస్ రాదనమాట. ఇలా కట్ చేసినప్పుడు అన్నీ ఒలిసినప్పుడు ముక్కలు అయితే ఎలా వస్తాయో ఇలా కూడా అలానే కనిపిస్తుంది అనమాట. అలా తీసుకున్న వాటిని ఇలా జ్యూసర్లో పెట్టి ఇలా తిప్పితే మాత్రం మొత్తం వాటర్ చూడండి ఎంత బాగా కాయలో ఉన్న వాటర్ పర్సెంట్ మొత్తం ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో. ఇదిగోని చూడండి అక్కడ వాటర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఫ్లూయిడ్గా మనకి వెళ్తున్నాయి కూడా, వాటర్ కూడా లిక్విడ్ రూపంలో. అలా తీసుకొని వాటిని మొత్తం అలా జ్యూస్ చేసి పెట్టుకోవాలి. మెల్లగా అలా చేసిన తర్వాత ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నామంటే జ్యూస్ కింద పోకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిండిపోయిందంటే కింద వెళ్ళిపోతాయి. అందుకు కాస్త గ్లాస్లోకి స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఆ గ్లాస్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టి తాగినామంటే సూపర్గా ఉంటుందండి. అసలు చాలా కూల్గా. బయట తాగే వాటిలో లెమన్, సాల్ట్, ఐస్ క్యూబ్స్ ఇలాంటివన్నీ వేస్తారు. మనం ఏం వేయనక్కర్లేదు, ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చూడండి నేనైతే ఇలా చేసేస్తున్నాను. తర్వాత ఆ తొక్కలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలు ఏమన్నా అందులో మళ్ళీ జ్యూస్లో పడిపోతాయేమో అని చెప్పి అలానే తీసి అందులోకి వేసేస్తున్నాను. మళ్ళీ ప్లేట్కి అంతా అయిపోతుందేమో ఇదంతా అని చెప్పి అందులోనే వేసేస్తున్నాను తొక్కలు. చూడండి జ్యూస్ ఒక్క 2 or 3 ఫ్రూట్స్కి ఆ గ్లాస్ ఫుల్ఫిల్గా వచ్చేస్తుంది దగ్గర జ్యూసు. చూడండి ముక్కలన్నీ ఎలా కోసి పెట్టేశాను. అవి ఫస్ట్ గ్లాస్వి, మా నాన్న తాగారు దాని జ్యూసు. కానీ చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.